క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి బీఆర్ఎస్ బీజేపీ మైండ్ బ్లాంక్ అయిందా? బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులతో విపక్షాలని ముఖ్యమంత్రి ఇరకాటంలో పెట్టారా? ఈ బిల్లులను కేంద్రానికి పంపించి బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు రేవంత్ రెడ్డి. అన్నదాతల సమస్యలు, 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ పాలనంతా ఫెయిల్యూరే అంటూ తిట్టిపోశాయి. అసెంబ్లీలోనూ ఈ విషయంపై నిలదీస్తామన్నాయి విపక్షాలు. విపక్షాల నుంచి ఎదురవుతున్న ఇన్ని రకాల సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి అవలీలగా దాటేశారు. సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టి బీఆర్ఎస్ బీజేపీని కూడా కాంగ్రెస్ లైన్లోకి వచ్చేలా చేశారు ముఖ్యమంత్రి. తెలంగాణ జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేశారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా చట్టసభలో పాస్ చేయించారు. 2 బిల్లులను కేంద్రానికి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి. బంతిని కేంద్రం కోర్టులో వేసి బీజేపీని కార్నర్ చేశారు. ఈ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించుకునేందుకు విపక్షాలు కాంగ్రెస్ తో కలిసి రావాలని పిలుపునిచ్చారాయన. రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్రంతో కొట్లాడడానికి తాము సిద్ధమని ప్రకటించింది బీఆర్ఎస్. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోనైనా పోరాడతామని తెలిపింది. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్ర పూర్వకంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే, ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది, స్వాగతిస్తుంది. ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రిజర్వేషన్ల బిల్లుల విషయంలో బీజేపీపై పోరాడేందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వ సహకారాన్ని కూడా తీసుకుంటామంది కాంగ్రెస్. ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు, ఢిల్లీకి వెళ్దాం అందరం చెప్పినాం. పొద్దున శాసనసభ్యులు అందరూ ఢిల్లీకి వెళ్దాం, అందరూ అన్ని పక్షాలను తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు. వేరు మనం బరాబర్గా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం. దానికి సింగిల్ టోన్ వాళ్ళ తెలంగాణ నుంచి. తమిళనాడు మనకు ఆదర్శం. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు కమలనాథులు. బీజేపీ చొరవ వల్లే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైందన్నారు. రేవంత్ రెడ్డి పనిన పద్మవ్యూహంలో చిక్కుకున్న బీఆర్ఎస్ బీజేపీ బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లులపైనే మాట్లాడాల్సి వచ్చింది. ఈ బిల్లులతో విపక్షాలు రైతు భరోసా, రుణమాఫీ, 6 గ్యారంటీల ఊసే ఎత్తకుండా చేశారు ముఖ్యమంత్రి. మొత్తానికి రేవంత్ రెడ్డి T20 గేమ్లో పైచేయి సాధించారంటున్నారు కాంగ్రెస్ నేతలు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.